Hello. Hello. Thank you all. That was the performances for today. Next we have an AV of University Song which is written by Professor Chandu Subbarao Garu. Music composed by Sangeeta Kalanidhi, Dr. Nedunuri Krishnamurthy Garu. It was produced by Kalaratna Professor K. Saraswati Vidyarthi Garu. Thank you. AV, play the AV. श्रीमान गॉड हम करेंगे आदर है गॉड वकाल शस्त्र गॉड सेंट्री कर रहे बाकी साथ అందరూ ఒక సైడ్ ఉండాలి. అందరికీ నమస్కారం. అక్షరాల వేదఘోష, జ్ఞాన శిఖరాల హోరు, ఇదే ఆంధ్ర విశ్వవిద్యాలయం. 100 ఏళ్ల క్రితం ఓ కలగా మొదలై ఈరోజు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన అక్షయ పాత్ర ఇది. కేవలం డిగ్రీలు పంచే విశ్వవిద్యాలయం మాత్రమే కాకుండా ఇది ఒక చైతన్య స్రవంతి. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మేధావుల అడుగుజాడుల్లో సృజనాత్మకతకు చిరునామాగా నిలిచి ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు తన శతాబ్దిని అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. ఇది కేవలం 100 ఏళ్ల పండగ మాత్రమే కాదు, మరో 1000 ఏళ్ల అద్వితీయ ప్రస్థానానికి నాంది పలుకుతోంది. చరిత్ర సృష్టించిన గతం, సరికొత్త ఆవిష్కరణలతో ఉరకలేస్తున్న వర్తమానం, 1000 ఏళ్ల విజేతగా నిలిచే భవిష్యత్తు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇది జ్ఞాన సామ్రాజ్యానికి శాశ్వత రాజధాని. విచ్చేసిన అందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. నేను ఆర్జే భార్గవి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ వైభవం 1000 ఏళ్లకు అంకురార్పణగా విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు ఘన వైభవం. ఇది అత్యంత అద్భుతమైన విద్యా ప్రస్థానంగా మనందరం భావిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం తన 100 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఒక శతాబ్దంతో పాటు విజ్ఞానాన్ని పంచుతూ ఎందరో మేధావులను తీర్చిదిద్దిన ఈ సంస్థ ఈరోజు గర్వించదగ్గ రీతిలో తన శతాబ్దిని వేడుకలను జరుపుకుంటోంది. మనందరం ఈ చరిత్రలో ఒక భాగం కాబోతున్నాం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం 100 ఏళ్ల ముగింపు మాత్రమే కాదు, భావి తరాలకు జ్ఞాన దీపాన్ని అందించే ఒక నూతన అధ్యాయంగా భావిస్తూ భవిష్యత్తు వైపు ముందడుగు 100 ఏళ్ల స్ఫూర్తితో 1000 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం సిద్ధమవుతోంది. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి ఈరోజు ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు ఒక విజన్తో ఏది చేసినా అసలు ఎంత ఘనమైన కీర్తిని తీసుకొస్తోంది ఆంధ్రప్రదేశ్, మన అమరావతి కీర్తి పతాకాన్ని చేరుతూ భారతదేశం యావత్తు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ఈ ప్రగతిని చూసి, ఈ పెట్టుబడులను చూస్తూ, ఈ పురోగతిని చూస్తూ ఒక కేస్ స్టడీగా మన ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రపంచానికే నిలువుటద్దంగా నిలిచింది. మరి మాన్యులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణలోకి విచ్చేశారు. కాసేపట్లో ఈ వేదిక మీదకి రాబోతున్నారు. అలాగే క్రికెట్ దిగ్గజం
బ్యాట్ పట్టుకుంటే సంచలనం. భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ వేదికపై ఎగరవేసిన ఒక మహానుభావుడు. జీవితాన్నే దేశానికి, క్రికెట్కి అంకితం చేశారు. కోట్లాది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పేరు. రికార్డులు సృష్టించి వాటిని అధిగమించిన లెజెండ్. క్రమశిక్షణకు ప్రతిరూపం, వినయానికి నిర్వచనం, ప్రతిభకు ఒక నిలువుటద్దం. అంతర్జాతీయ క్రికెట్లో శతకాలకు అధిపతి. ప్రపంచ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మహానుభావుడు అని చెప్పాలి. మన నిజంగా చాలా చాలా అదృష్టవంతులం ఆయన్ని ఈరోజు ఈ వేదికపై కళ్ళారా చూడగలుగుతున్నాం. ఆ క్రికెట్ దిగ్గజం మన ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే తన అనుభవాలతో పాటు మన ప్రశ్నల్ని కూడా, దట్ ఈస్ నన్ అదర్ దాన్ ద మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారు మరి కాసేపట్లో ఈ ప్రధాన వేదిక మీదకి రాబోతున్నారు. అంతేకాకుండా సినిమా అంటే ఇష్టమైన ప్రతి ఒక్కళ్ళకి, తెలుగు భాష అంటే మమకారం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ప్రాస మీద పట్టు, భాష మీద కమాండ్తో పాటు తెలుగు వాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాటల మాంత్రికులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా రాబోతున్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అంతేకాకుండా పెద్దలు, గురుతుల్యులు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. విశేషం ఏంటంటే